డాక్టర్ గారు, మరి ఎముకలు బలంగా ఉండడానికి ఒక చక్కటి పత్యాహారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అన్నారు కదా! మరి దానికి కావాల్సిన పదార్థాలేంటో ముందుగా చూద్దామా? అలాగేనమ్మా. ఎముకలు బలంగా ఉండడానికి పత్యాహారానికి కావలసిన పదార్థాలు: రాగులు, పల్లీలు, బెల్లం. ఎముకలు బలంగా ఉండడానికి పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో చూసాం కదా! ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా! ఎలా తయారు చేసుకోవాలంటారు ఈ పత్యాహారాన్ని? చేసుకోవడం కూడా చాలా తేలిక. పిల్లలు కదా మనం చేసేటువంటిది కూడా పిల్లలు హ్యాపీగా ఇష్టంగా తినేటువంటి పత్యాహారం ఇది. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందని ఇందాకే చెప్పాను. ఆ రాగుల్లో కాల్షియం ఉండటం, తర్వాత అది ఫాస్ఫరస్ అది ఉండటం, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇలాగా శరీరానికి మేలు చేసేటువంటి ఎన్నో మంచి మంచి పోషక విలువలు ఉంటాయి. ఎముకలు గట్టిగా ఉండడానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా తింటే ఎన్నాళ్ళు తినొచ్చు, ఎన్నాళ్ళు తింటే ప్రాబ్లమ్ ఉంటుంది, అలాంటి సమస్యలు ఉంటాయి. దీంట్లో అలాంటివి కూడా ఏమి ఉండదు. హాయిగా రోజు కూడా తినడానికి అవకాశం ఉన్నటువంటి పదార్థం. సో రాగి పిండిని తీసుకుందాం. ఈ రాగి పిండిని సుమారుగా ఒక కప్పు పరిమాణంలో ఒక బౌల్లోకి తీసుకుందాం. అంటే మనం రాగులు పిండి చేసి రెడీగా పెట్టుంచుకున్నాం. ఈ పిండిని ఒక కప్పు పరిమాణంలో తీసుకుందాం. ఆ తర్వాత పల్లీలు, కొన్ని చోట్ల వేరుశనగలు అని అంటారు, గ్రౌండ్ నట్స్, ఏదైతే రకరకాల పేర్లు. ఈ వేరుశనగకాయలు లేదా పల్లీల్లో కూడా మంచి కాల్షియం బాగా ఉంటుంది, చక్కగా రుచిగా ఉంటుంది, పిల్లలకి మంచి బలాన్ని కూడా ఇస్తుంది. ఇందులో ఉండేటువంటి న్యాచురల్గా ఉండేటువంటి తైల భాగం కూడా ఉంటుంది. సో అది కూడా నిజానికి వాతాహారంగా పనిచేసి ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని అయితే ముందు మనం వేయించుకుందాం. ఒకసారి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇందులోంచి అంటే ఇప్పుడు మనం రాగిపేట ఎంత తీసుకున్నాం అంత సరిపోయేలాగా పల్లీలు కూడా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఇవి చల్లారే లోపు మనం ఇంకొకటి చేయాల్సింది చేద్దాం. ఈ లోపుగాను అంటే ఇప్పుడు మనం వీటితో ఒక లడ్డూలాగా తయారు చేయబోతున్నాం. మరి లడ్డూ కావాలంటే బెల్లం కావాలి కదా. ఇప్పుడు ఇది ఒక అరకప్పు, అంటే వేరుశనగ ఒక అరకప్పు, తర్వాత రాగిపిండి ఒక అరకప్పు తీసుకుంటే బెల్లంని సుమారుగా ఒక 3/4 కప్పు పెట్టుకోవాలన్నమాట. 3/4 కప్పును ముక్కల్లా చేసేసి ముందు మిక్సీలో దాన్ని ఒక పొడిలాగా చేసేసుకుందాం. ఈలోపు ఇవి చల్లారుతూ ఉంటాయి మనకి. కొంచెం తేమగా ఉండడం వల్ల అంతా కొంచెం ముద్దలాగా వచ్చినట్టుంది. ఇలా వచ్చినా కూడా పర్వాలేదు, మనం ఉండ చేసేసుకుంటాం కనుక. లేకపోతే పొడిలాగా అయిపోయినా కూడా వేసేసుకోవచ్చు దాన్ని. మనకి వేరుశనగ గుళ్ళు కూడా చల్లారాయి కదా, వీటిని కూడా ఒకసారి మిక్సీలో తిప్పేసి పొడిలా చేసేసుకుందాం. ఇది కూడా వేసేసుకోవచ్చా? అంతా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసి చక్కగా మిక్స్ అయిపోయేలాగా లడ్డూలాగా తయారు చేద్దాం. సో రాగిపిండి, పల్లీలు వేయించిన పిండి, బెల్లము అన్నీ కలిపి చక్కటి టేస్టీ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఎముకల బలం కోసం చాలా చక్కటి ఒక పత్యాహారాన్ని తయారు చేసుకున్నాము. అండ్ చూస్తూ ఉంటే కూడా నోరూరిపోతుంది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కదా. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే డాక్టర్ గారు? ఏంటంటే ఎముకల బలం కోసం అని చెప్పి పిల్లలకి ఎవరికైనా సరే పొద్దున్న ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ రెగ్యులర్గా ఇస్తూ ఉండొచ్చు. దీనే మానేయక్కర్లేదు. మామూలుగా రోజు మన ఆహారం తీసుకున్నట్టుగానే పిల్లలకి ఏదో స్నాక్స్ లాగా చిప్సో బిస్కెట్సో పెట్టడం కాకుండా ఇలాగ ఉండలు చేసేసి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఇంత సైజులో ఉండలు కనుక పెడుతున్నట్టయితే పిల్లల ఎముకలు చక్కగా బలంగా, దృఢంగా ఉంటాయి.